సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు బ్రహ్మయజ్ఞం గురించి తెలుసుకుందాం. నారద, ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెబుతాను, తెలుసుకో. 2 సార్లు ఆచమించి 2 సార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని స్పృశించాలి. పాదాలు, శిరస్సు, నేత్రాలు, నాసిక, చెవులు, హృదయం, మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశ కాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి. 2 దర్భలు కుడి చేత, 3 ఎడమ చేత, కొన్ని పీట కింద, కొన్ని శిఖ మీద, కొన్ని పాద మూలాలలోనూ ఉంచుకోవాలి. ఇవి సర్వ పాపక్షయకరాలు. సూత్రోక్త దేవతా ప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహం అని ఉదకం స్పృశించాలి. ముందుగా 3 గాయత్రిని జపించాలి. అగ్నిమీళే పురోహితం యదంగ అగ్నిర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైష పంథ అని పలకాలి. మఘవత్ ఇషేత్వోర్జ అగ్న ఆయాహి శమ్నో దేవీహి వృద్ధిరాదైచ్ 5 సంవత్సర యమరస తజభన అథాతో ధర్మ జిజ్ఞాస అథాతో బ్రహ్మ జిజ్ఞాస తచ్చం యో బ్రహ్మణే నమః ఇత్యాదికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి. అనంతరం తర్పణలు చేయాలి. ప్రజాపతి, బ్రహ్మ, దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, వషట్కారం, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశం, భూమి, అంతరిక్షం, అహోరాత్రాలు, త్రిసంధ్యలు, సిద్ధులు, 7 సముద్రాలు, నదులు, సప్తకుల పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వాప్సరో నాగయక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు, వీరికి తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది కనుక తర్పణాలు వదలాలి. ఇది భూత తర్పణం. ఆ తరువాత నివీతం చేసుకుని ఋషి తర్పణం. శతర్చి, మాధ్యమ, గృత్సమదులకు విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ, ప్రగాథ, పావమాన్యులకు, అలాగే క్షుద్ర సూక్త మహామాక్తాలకు, సనక, సనందన, సనాతన, సనత్కుమార, కపిల, ఆసురి, ఓహలి, పంచశీర్షకులకు తర్పణాలు ఇవ్వాలి. తర్వాత ప్రాచీనానీతిగా సుమంత, జైమిని, వైశంపాయన, శైల, మహాభాష్య, మహాభారత ధర్మాచార్యులకు, బాహవి, గార్గ్య, గౌతమ, శాకల, బాభ్రవ్య, మాండవ్య, మాండూకేయ, గార్గి, వాచక్రవి, బడబ, ప్రాతిథేయిక, సులభా మైత్రేయి, కహోళ, కౌశీతక, మహాకౌశీతక, భారద్వాజ, పైంగ్య, మహాపైంగ్య, సుయజ్ఞ, సాంఖ్యాయన, ఐతరేయ, మహైతరేయ, బాష్కల, శాకల, సుజాతవక్త్ర, ఔదవాహి, సౌజామి, సౌనక, ఆశ్వలాయన తర్పణలు చెయ్యాలి. ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరున ఇవ్వాలి. నా వంశంలో పుట్టిన గోత్రికులై అపుత్రకులై మరణించిన వారికందరికీ చెందుగాక, స్వీకరింతురుగాక అని వస్త్ర విపీడనోదకం విడిచిపెట్టాలి. ఇలాగా విద్యుక్తంగా బ్రహ్మయజ్ఞం నిర్వహించాలి. సర్వ వేదాంగ పఠన ఫలం దక్కుతుంది. అటుపైని వైశ్వదేవం నిత్యశ్రాద్ధం చెయ్యాలి. అతిథులకు అన్నదానం కూడా నిత్యమూ చెయ్యాలి. గోవులకు గడ్డి వేసి వచ్చి బ్రాహ్మణులతో కలిసి దిన 5వ భాగంలో హాయిగా సుష్టుగా భోజనం చెయ్యాలి. ఇతిహాస పురాణాలతో 6వ 7వ భాగాలను గడపాలి. 8వ ఘటికా కాలంలో లోకయాత్ర, బహిస్సంధ్య, అటుపైని సాయం సంధ్య వార్చాలి. ఇక సాయం సంధ్య గురించి తెలుసుకుందాం. సాయం సంధ్య వల్ల మహామాయ అనుగ్రహం లభిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. శ్రౌత స్మార్త కర్మలకు సగర్భ ప్రాణాయామం, ధ్యాన మాత్రానికి అగర్భ ప్రాణాయామం చెప్పబడ్డాయి. భూతశుద్ధి చేసుకోవాలి.
సంధ్యాదేవిని ధ్యానించాలి. ఈమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబరధారిణి, శంఖ చక్ర గదా పద్మహస్త, గరుడ వాహన, రత్న విభూషిత, క్వణ మంజీర మేఖలాలంకృత, రత్న కిరీటధారిణి, తారహారావళీయుత, తాటంకధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయి. పీతాంబరధర కూడా సచ్చిదానందరూపిణి, సామవేదస్వరూపిణి, ఆదిత్య పథగామిని, స్వర్లోక నివాసిని, సూర్యమండలం నుంచి వస్తున్న మహాదేవిని ఆవాహనం చేస్తున్నాను అని ఇలా ధ్యానించి సంధ్యా సంకల్పం చెప్పుకోవాలి. ఆపోహిష్ట, అగ్నిశ్చేత్యాది మంత్రాలు పఠించాలి, సంప్రోక్షించుకోవాలి, ఆచమించాలి. మిగతాది అంతా ప్రాతఃసంధ్యలాగానే. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతి కోసమని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. 2 కాళ్ళు సరిగా దగ్గరకు పెట్టుకుని నిలబడి సూర్య భగవానుణ్ణి ధ్యానిస్తూ తదమిముఖంగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ అర్ఘ్యం నీళ్లలో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసావాదిత్యేత్యాది మంత్రంతో సూర్యోపస్థానం చేయాలి. పీట మీద కూర్చుని గాయత్రిని జపించాలి. సహస్రమో దానిలో సగమో. ఉపస్థాన తర్పణలన్నీ ప్రాతఃసంధ్యలాగానే. వశిష్ఠుడు ఋషి, విష్ణురూప సరస్వతి దేవత, ఛందస్సు సరస్వతి. సాయంకాలీన సంధ్యాతర్పణే వినియోగ సామవేద పురుష హిరణ్యగర్భ సరస్వతి వంకృతి వృద్ధ సంధ్యా ఉషసి విమృజి ప్రభృతులకు గాయత్రి మంత్రంతో తర్పణాలు ఇవ్వాలి. ఈ సాయం సంధ్యోపాసన సర్వ దుఃఖహరం, వ్యాధినాశకం, మోక్షప్రదం. సదాచారాలలో సంధ్యావందనానికున్నంత ప్రాధాన్యం దేనికి లేదు. గాయత్రీ మాత సంతోషించి భక్తులకు అభీష్టాలు అన్నీ ఇస్తుంది. ఇక మంత్ర పురస్చరణ గురించి తెలుసుకుందాం. నారద, గాయత్రి పురస్చరణమని మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదం, అభీష్టదాయకం. పర్వతాగ్రం, నదీతీరం, బిల్వమూలం, జలాశయం, గోశాల, దేవాలయం, అశ్వత్థవృక్షం, ఉద్యానవనం, తులసి తోట, పుణ్యక్షేత్రం, గురు సన్నిధి, ఇలా ఎక్కడైనా గాని మనస్సు ఏకాగ్రంగా ఉన్న చోట కూర్చుని ఈ పురస్చరణ చేస్తే మంత్రఫలసిద్ధి కలుగుతుంది. ఏ మంత్రాన్నైనా పురస్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతి త్రయ సహితంగా గాయత్రిని 5 సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదిక మార్గాలు 2 ఉన్నాయి. 2 అనుష్ఠించవలసినవే. నారద, గాయత్రీదేవి అంటే వేదమాత, ఆది పరాశక్తి. సంధ్యావందన రూపంగా ద్విజులన్న వారందరూ శైవులు, వైష్ణవులు అనే తేడాలు లేకుండా ఉపాసిస్తున్నారు కనుక అందరూ శాక్తేయుల క్రిందే లెక్క. ఆత్మశోధన లేని మంత్రశోధన నిష్ఫలం కనుక ముందుగా ఆత్మశోధన కోసం మంత్రాన్ని 3 లక్షలు జపించాలి. కనీసం 1,00,000 సార్లైనా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకోనిదే ఏ జప హోమాలు చేసినా వ్యర్థం కనుక ముందుగా దాన్ని సాధించాలి. తపస్సుతో శరీరాన్ని తపింపజెయ్యాలి. దేవతలను, పితృదేవతలను తనించాలి. తపస్సే స్వర్గ సాధకం, మహత్వ సంపాదకం. క్షత్రియుడు బాహుశక్తితో, వైశ్యశూద్రులు ధనంతో, బ్రాహ్మణుడు జప హోమాదులతో ఆపదల నుంచి గట్టెక్కుతారు. అందుచేత బ్రాహ్మణుడు తపస్సే చేయాలి. చాంద్రాయణాది నియమనిష్టలతో, వ్రతాలతో శరీరాన్ని శోషింపచేయాలి. అంతఃశుద్ధిని సాధించాలి. అదే తపస్సు అంటే. నారద, ఇక అన్నశుద్ధి గురించి చెబుతాను విను. ఆయాచితాన్నం, ఉంఛాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నం అని 4 విధాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి 4 భాగాలు చెయ్యాలి. 1 భాగం బ్రాహ్మణులకు, 1 భాగం గోవులకు, 1 భాగం అతిథులకు, మిగిలిన భాగాన్ని ఆలుమగలు భుజించాలి. క్రోడిగ్రుడ్డంత ముద్దలు 8 గృహస్థ వానప్రస్థులకు గ్రాస ప్రమాణం. బ్రహ్మచారులు యథేష్టంగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనం అందరికీ తప్పదు. 9 సార్లు, 6 సార్లు, 3 సార్లుగా ఈ సంప్రోక్షణలు చేసుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కుని తదిత్యాది రుక్కుతో గాయత్రిని ఉచ్చరిస్తూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించే వారి ఇళ్ల నుంచి భిక్ష తెచ్చుకోకూడదు. అది అధమాన్నం,
నరకహేతువు. సరే, గాయత్రి ఛందస్సులో అక్షరానికి 1,00,000 చొప్పున 24 లక్షలు మంత్రాన్ని పురశ్చరణ చెయ్యాలి. 23 లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహం లాంటిది పురశ్చరణ లేని మంత్రం ఎందుకు పనికిరాదు. కొన్ని రాసులు, కొన్ని నక్షత్రాలు, కొన్ని మాసాలు, కొన్ని తిథులు, కొన్ని వారాలు పురశ్చరణకు పనికిరావు, వర్జనీయాలు. వాటిని తెలుసుకుని చంద్ర తారానుకూలంగా శుక్లపక్షంలో మంచి రోజున మంచి ముహూర్తాన ప్రారంభించి పురశ్చరణ చేస్తే విశేషంగా మంత్రసిద్ధి కలుగుతుంది. ముగిశాక స్వస్తివాచక వాందీ శ్రాద్ధాలు యథావిధిగా చెయ్యాలి. విప్రులకు సంతర్పణ చెయ్యాలి, బట్టలు పెట్టాలి. అటుపైని గురువుల అనుమతితో ప్రత్యగ్ముఖుడై శివస్థానంలో తపస్సు ఆరంభించాలి. తపస్సుకి ప్రసిద్ధి పొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి. కాశీ, కేదారం, మహాకాళం, నాసికం, త్రయంబకక్ష్ మహాక్షేత్రం. ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్ర దీపమే. ప్రారంభించిన రోజు నుంచి ముగించే రోజు దాకా ప్రతిరోజు హెచ్చుతగ్గులు లేకుండా మంత్రజపం చెయ్యాలి. మునీశ్వరులైతే నిరంతరాయంగా చెయ్యాలి గాని తక్కిన వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసి తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థ చింతనలతో గడపవచ్చు. అక్షరలక్షలుగా చేసే ఈ మంత్ర పురశ్చరణలో దశాంశాన్ని హోమం చెయ్యాలి. పాలు, నెయ్యి, అన్నము, తిలలు, పత్రపుష్పాలు, యవలు, హోమద్రవ్యాలు. దశాంశ హోమం చేస్తేనే గాని మంత్రసిద్ధి కలగదు. చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు 3 గాయత్రిని నిష్ఠగా జపించవలసిందే. గాయత్రితో సమానమైన మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదుగాక లేదు. మధ్యాహ్న సమయాన మితంగా భుజిస్తూ మౌనం పాటిస్తూ త్రిస్నాన తత్పరుడై జలమధ్యంలో నిలిచి 3 లక్షలు జపించాలి. కామ్యకర్మగా చేసేట్టయితే కార్యం సిద్ధించే వరకు మంత్రజపం సాగించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశంగా జపించవచ్చు. ప్రాతస్సంధ్యలో ప్రతిరోజు సహస్ర గాయత్రి జపం చెయ్యడం ఉత్తమోత్తమం. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పుష్కలంగా లభిస్తాయి. 6 నెలలు గాని 3 నెలలు గాని చేస్తే సంవత్సరాంతానికి ఫలితం కనబడి తీరుతుంది. నేతితో 1,00,000 పద్మాలు హోమం చేస్తే మోక్షం కరతలామలకమే. మంత్రసిద్ధి కలగకపోయినా ఏ జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యం. దధి క్షీరాలతో 25 లక్షలు హోమం చేస్తే దాని ఫలం అమోఘమని, వర్ణనాతీతమని, అష్టాంగ యోగ సిద్ధికి సరి సమానమని మహర్షుల అభిప్రాయం. శక్తుడో అశక్తుడో నేతాహారులై 6 నెలలు జపిస్తే చాలు. గురుభక్తి పరులకు మంత్రసిద్ధి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యతో, ఒకరోజు గాలి భుజించి, ఒకరోజు బ్రాహ్మణానంతో గడిపేవాడు గాయత్రి జపానికి అర్హుడు. గంగాది పవిత్ర నదీ జలాలలో మునిగి శతము ఆ పవిత్రోదకాలను ఆచమించి శతము జపిస్తే సర్వ పాప విముక్తి కలుగుతుంది. చాంద్రాయణ వ్రత ఫలం దక్కుతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు సొంత ఇంటిలోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షులు శ్రౌత స్మార్త క్రియలన్నీ నిర్వహిస్తారు. వీటిని అన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రంగా శిక్షణ పొంది నిర్వహించాలి. భిక్షాన్నాన్ని మాత్రం 8 ముద్దలు స్వయంగా భుజించవచ్చు. ఇక వైశ్వదేవం గురించి తెలుసుకుందాం. నారద, పురశ్చార్య ప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వదేవం గురించి కూడా చెబుతాను విను. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్య యజ్ఞాలని పంచయజ్ఞాలు. అలాగే చుల్లి అంటే పొయ్యి, పేషణి, ఉపస్కరం, కండణి, ఉదకుంభం అని పంచసూనాలు. పొయ్యిలో గాని, ఇనప పాత్రలో గాని, భూమి మీద గాని, కుండ పెంకులో అంటే మూకుడు వగైరా గాని వైశ్వదేవం చెయ్యరాదు. కుండంలో లేదా స్థండిలంలో చెయ్యాలి. స్థండిలం అంటే పాత్ర. చేతితో గాని, చేటతో గాని, చర్మ నిర్మితులతో గాని అగ్నిని విసరకూడదు. విప్రముఖం నుంచి అగ్ని పుట్టింది కనుక నోటితో ఊది మాత్రమే ప్రజ్వలింప చెయ్యాలి.
చర్మ పటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేటతో విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరినవాడు మృత్యువు వాతపడతాడు కనుక నోటితో ఊదడమే కర్మసిద్ధికి ఉపకారకం. పళ్ళు, పాలు, పెరుగు, దుంపలు, కూరగాయలు ఇత్యాదులతో వైశ్వదేవ హోమం చెయ్యాలి. ఇవి ఏవీ దొరక్కపోతే పుడకలు, ఆకులు, గడ్డి వీటితో చెయ్యవచ్చు. నేతిలో ముంచి హోమం చెయ్యాలి. నూనె గాని ఉప్పు గాని తగలకూడదు. పెరుగు, పాయసాలు పాలల్లోనైనా ముంచి చెయ్యవచ్చు. ఇవి దొరక్కపోతే ఆయా మంత్రాలతో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని అంటే దుంపలు, కూరల్ని హోమం చెయ్యాలి. ఎండిపోయినవి, నిలవున్నవి చేస్తే కుష్ఠువ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమం చేస్తే శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది. గిడచబారి గట్టిగా తయారైన వాటితో హోమం చేస్తే దారిద్ర్యం దాపురిస్తుంది. ఉప్పు గాని నూనె గాని తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది. నిప్పుల్ని బూడిద దులిపి మంట చేసి అగ్నికి ఉత్తర దిగ్భాగంలో మంత్రపూర్వకంగా హోమం చెయ్యాలి. ఇలా వైశ్వదేవం చెయ్యకుండా భోజనం చేసిన బ్రాహ్మణ గృహస్థు కాలసూత్ర నరకకూపంలో తలకిందులా పడతాడు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి తన ఆహారం ఏదైతే దాన్ని అగ్నిలో వేల్చాలి. ఈ వైశ్వదేవం కాకముందే భిక్షకుడెవరైనా భిక్షార్థి అయి గుమ్మంలోకి వస్తే వైశ్వదేవం కోసమని కొన్ని తీసి ప్రక్కన పెట్టి భిక్ష వేసి పంపించవచ్చు. వైశ్వదేవీకృత దోషాన్ని భిక్షకుడు తొలగిస్తాడు తప్ప భిక్షుకృత దోషాన్ని వైశ్వదేవం తొలగించలేదు. పక్వాన్నానికి యతి, బ్రహ్మచారులు అధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణ వ్రతం ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి. వైశ్వదేవం ముగించాక గోగ్రాసం వెయ్యాలి. ఎలాగంటే, ఓ సురభి, వైష్ణవి, మాత, విష్ణు పదస్థిత, నేనిస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చ నమః అంటూ పూజించి సమర్పించాలి. ఇలా చేస్తే కామధేనువు అనుగ్రహిస్తుంది. గోశాల నుంచి తిరిగి వచ్చి ఇంటి వాకిట్లో కొంచెంసేపు పాలు పితికినంతసేపు నిలబడాలి. అతిథుల కోసం ఎదురు చూడటం, ఇంటికి వచ్చి అతిథి వట్టినే తిరిగి వెళ్లే పరిస్థితి రాకూడదు. అలా తిరిగి వెళ్లే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యమంతా మూటగట్టుకుపోతాడు. తల్లిదండ్రులు, సోదరులు, గురువు, బిడ్డలు, సేవకుడు, ఆశ్రితులు, అతిథులు, అభ్యాగతులు, అగ్నిదేవుడు వీరంతా గృహస్థికి పోష్యులు. ఈ గృహస్థాశ్రమ ధర్మాలను తెలుసుకుని మోహ విభ్రాంతి విడిచి జీవయాత్ర సాగించాలి. వీడు నావాడు, వీడు పరాయివాడు అనే భేదబుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలా నడుచుకుంటే సోమయాగ ఫలం లభిస్తుంది. పంచమహాయజ్ఞాలను చక్కగా నిర్వహిస్తే ఎంత దరిద్రుడైనా ధనవంతుడవుతాడు. ఇక పంచ ప్రాణాగ్నిహోత్రం గురించి తెలుసుకుందాం. నారద, భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రం అని ఒకటి ఉంది. అది కూడా పనిలో పని చెప్పేస్తాను, తెలుసుకో. దీన్ని తెలుసుకున్నా ఆచరించినా పాప విమోచనం తథ్యం. రుణత్రయ విముక్తి కలుగుతుంది. సర్వయజ్ఞ ఫలం దక్కుతుంది. 21 తరాలు తరిస్తాయి. ఈ పంచ ప్రాణాగ్నిహోత్రానికి హృదయ పద్మమే ఆరణి, మనస్సు మంథానం, వాయువు అనే రజ్జువుతో అగ్నిని మధించాలి. దీనికి నేత్రాలు అధ్వర్యువు. తర్జని మధ్యమాంగుష్ఠాలతో ప్రాణాగ్నిని, మధ్యమానామికాంగుష్ఠాలతో అపానాగ్నిని, కనిష్టకానామికాంగుష్ఠాలతో వ్యానాగ్నిని, కనిష్ఠిక తర్జన్యంగుష్ఠాలతో ఉదానాగ్నిని 5 వేళ్లతోనూ తీసుకుని సమానాగ్నికి అన్నం మెతుకులు బహుమతులు ఆహుతులుగా లోపలికి వెయ్యాలి. ప్రణవాద్యాలు, స్వాహాంతాలుగా నామమంత్రాలు జపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ ఇత్యాదిగా. ముఖంలో ఆవహనీయాగ్ని, హృదయంలో గార్హపత్యాగ్ని, నాభిలో దక్షిణాగ్ని స్మర్తవ్యాలు, అధోభాగంలో అసత్యకులిద్దరూ కుసభ్యులు. ఈ హోమానికి వాక్కు హోత, ప్రాణమేమో ఉద్గాత, చక్షువు సరే అధ్వర్యుడు, మనస్సు బ్రహ్మ, శ్రోత్రమేమో అగ్నిధ్రుడు, అహంకారమే వసువు, ప్రణవమే వయస్సు, బుద్ధియే పత్ని, గృహస్థాశ్రమవాసి దీనికి అధీనుడు, వక్షస్థలమే యజ్ఞవేదిక, రోమాలే దర్భలు, చేతులే సృక్సృవాలు. హోమాగ్నిలోకి
నెయ్యి వేసే కర్రగరిటెలు. బంగారపు రంగులో ఉండే రుక్మవర్ణం క్షుధాగ్నియే ప్రాణమంత్రానికి ఋషి. ఆదిత్యుడు దేవత, గాయత్రియే ఛందస్సు. ఓం ప్రాణాయ స్వాహ అని ఇదమాదిత్యాయ నమః, ఇదమాదిత్యాయ నమః అని మంత్రం. ఇక అపాన మంత్రానికి ఆవు పాలలాగా తెల్లగా ఉండే శ్రద్ధాగ్నియే ఋషి. సోముడు దేవత, ఉష్ణిక్కు ఛందస్సు. ఓం అపానాయ స్వాహ సోమాయేదం నమః అనేది మంత్రం. వ్యానమనబడే ప్రాణవాయు మంత్రానికి పద్మవర్ణంలో ఉండే అగ్నియే ఋషి. అగ్నియే దేవత, అనుష్టుప్ ఛందస్సు. ఓం వ్యానాయ స్వాహ అగ్నయ ఇదం నమః అనేది మంత్రం. ఉదాన ప్రాణవాయు మంత్రానికి ఇంద్రగోపపు రంగులో ఉండే అగ్నియే ఋషి. వాయువే దేవత, బృహతి ఛందస్సు. ఓం ఉదానాయ స్వాహ వాయవ ఇదం నమః అనేది మంత్రం. సమాన ప్రాణవాయు మంత్రానికి మెరుపు రంగులో విరూపుడుగా ఉండే అగ్నియే ఋషి. పర్జన్యుడి దేవత, పంక్తి ఛందస్సు. ఓం సమానాయ స్వాహ పర్జన్యాయేదం నమః అనేది మంత్రం. ఇవి పంచ ప్రాణాహుతులు. ఇవి చెబుతూ 5 సార్లు కాసిని మెతుకులు తిన్నాక 6వ ఆహుతి ఇవ్వాలి. దానికి వైశ్వానరాగ్ని దేవత, గాయత్రి ఛందస్సు. ఆత్మయే దేవత. ఓం పరమాత్మనే స్వాహ పరమాత్మన ఈదం నమః అనేది మంత్రం. ఇవి 6 అయ్యాక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఆరగించాలి. భోజనం ముగించాక అమృత పిథానమిత్యాది మంత్రాన్ని చదువుతూ కొన్ని మెతుకులు ఉచ్ఛిష్టాన్నాన్ని విస్తరి చివర నేల మీదకు తొయ్యాలి. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులైన వారందరూ దీనితో తృప్తి పొందుదురుగాక అనే మంత్రం పఠించాలి. అలాగే రౌరవ, పుణ్యనిలయ, పద్మార్బుద నివాసులై దాహార్తులైన మా పూర్వీకులందరికీ ఈ ఉదకం అక్షయ్యమై అందుగాక అని ఆకాంక్షిస్తూ నీళ్లు వదిలిపెట్టి పవిత్ర గ్రంథిని విప్పి నేల మీద పడవేయాలి. భోజన పాత్రలో మాత్రం వేయకూడదు. పొరపాటున అలా వేసినవాడు పంక్తి దూషకుడవుతాడు. అలాగే ఉచ్ఛిష్టాన్ని కుక్క తాకినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాత్రి అంతా ఉపవాసం ఉండి మర్నాడు పంచగవ్యంతో శుద్ధి చేసుకోవాలి. నారద, ఏకాహుతి ప్రధానమే కోటి యజ్ఞ ఫలం ఇస్తుంది. పంచాహుతులు చేస్తే ఫలం అనంతం. ప్రాణాగ్నిహోత్ర విధానంలో భోక్తకు దాతకు పుణ్యఫలం సమానం. ఇద్దరికీ స్వర్గప్రాప్తి తప్పదు. పవిత్రం ధరించి భోజనం చేసే బ్రాహ్మణుడు ముద్దకు పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. ఇలాగ నిత్యము త్రిసంధ్యల్లోనూ జపతర్పణ హోమాదులు చేసి బ్రాహ్మణులతో కలిసి భుజించడాన్నే పురశ్చరణం అంటారు. ఇక బ్రహ్మచర్యం గురించి తెలుసుకుందాం. అధశయానుడు అంటే నేల మీద పడుకునేవాడు, ధర్మాత్ముడు, జితేంద్రియుడు, మితాహారి, వినయవంతుడు, శాంతచిత్తుడు, నిత్య త్రిషవర్ణ స్నాయి, నిత్య శుభ భాషణుడు, పాపిష్ణ స్నేహదూరుడు, ఉత్తమోత్తముడు. జప హోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణము చెయ్యకూడదు. మైథునాలాపాలు అస్సలు వెయ్యకూడదు, అంటే బూతులు. మనోవాక్కాయ కర్మలలో సర్వకాల సర్వావస్థలలో మైథున ప్రసక్తిని పరిత్యజించటమే బ్రహ్మచర్యం అంటేను. బ్రాహ్మణ క్షత్రియులు గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. సంస్కారవంతురాలైన సవర్ణ స్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధ సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి అనుమతించిన దినాలలో రాత్రిపూట మాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. దేవ, పితృ, ఋషి రుణాలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యని వాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగళ స్థనంలాగా వ్యర్థమే. యజ్ఞయాగాదులతో దేవరుణం, తిలోదకాలతో పితృణం, బ్రహ్మచర్యంతో ఋషి రుణం తీరుతుంది. అలా తీర్చేందుకే ఆశ్రమ ధర్మాలను పాటించడం. క్షీరాహారి గాని, ఫలాహారి గాని, శాకాహారి గాని, హవిష్యాహారి గాని, భిక్షాహారి గాని, చాంద్రాయణ వ్రతధారి గాని అవుతూ మంత్రజపం చెయ్యాలి. క్షార, లవణ, ఆమ్ల తాంబూలాదులు, రాత్రి భోజనము, దుష్ట సహవాసము,
మద్య సేవనము, శ్రౌత స్మార్త విధులకు సుతరాము పనికిరావు. అలాగే రాత్రిపూట మంత్రజపం చెయ్యకూడదు. ద్యూత క్రీడలతో, స్త్రీ గోష్ఠులతో, నిద్రతో, వాద వివాదాలతో వృధా కాలయాపన చెయ్యకూడదు. దేవతా పూజలు, స్తోత్ర పఠనలు, ఆగమశాస్త్ర గ్రంథ పరిశీలనలు, వీటితో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భూశయనం, బ్రహ్మచర్యం, మౌనదీక్ష, నిత్యము త్రిశవణ స్నానం, శూద్ర కర్మ వివర్జన, నిత్య పూజ, నిత్యదానం, ఆనందం, స్తుతికీర్తనం, నైమిత్తికార్చనం, దేవతల పట్ల విశ్వాసం, గురువుల పట్ల విశ్వాసం, ఇవి 12 జపనిష్ఠుడి ధర్మాలు, సిద్ధిదాయకాలు. నిత్యము సూర్యుడికి అభిముఖంగా సూర్యోపస్థానం చేసి గాయత్రిని జపించాలి. దేవతా ప్రతిమల ముందు గాని, అర్చించిన అగ్ని ముందు గాని చెయ్యవచ్చు. బ్రాహ్మణుడు స్నాన పూజ జపధ్యాన హోమ తర్పణ తత్పరుడై నిష్కామంగా సత్కర్మలనన్నింటినీ ఆచరించి బ్రహ్మార్పణం చేస్తూ నియమం తప్పకుండా ఆయా పురశ్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిస్తుంది. జపహోమాల పట్ల ఏకాగ్రత కుదురుతుంది. తపస్సుకి, అధ్యయనానికి అంకితమైన వారికి భూతదయ సహజంగా ఉదయిస్తుంది. ఈ తపస్సే స్వర్గ సంపాదకం. ఈ తపస్సే మహత్వ సాధకం. తపస్వికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏ దేవతలు ఏ ఫలాలను ఇస్తారని ఋషులు చెప్పారో ఆ దేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. పురశ్చరణం అనేది సర్వకర్మలకు సిద్ధికారకం కనుక ఆరంభంలో చెయ్యాలి. ఇక ప్రాజాపత్యం గురించి తెలుసుకుందాం. వేదాధ్యయనానికి ముందు ప్రాజాపత్యం చెయ్యాలి. గుండు కొట్టించుకుని, మీసాలు తీయించుకుని, గోళ్లు తొలగించుకుని శుచి అవ్వాలి. ఒక పగలు రేయి మౌనంగా ఉండాలి. వ్యాకృతులు జపించాలి. ఆపోహిష్టాది మంత్రాలతో సంప్రోక్షించుకోవాలి. ఆద్యంతాలలో పునంతి, స్వస్తిమతి, పావమానేత్యాది మంత్రాలతో ఆయా విధులు నిర్వర్తించాలి. సహస్ర గాయత్రి చెయ్యాలి. కనీసం 100 లేదా 100 చెయ్యాలి. తర్పణలు విడిచిపెట్టాలి. అసంభాష్యులతో భాషించకూడదు. సత్య వాంగ్నియమం పాటించాలి. ప్రాజాపత్య శాంతాపన పరాక చాంద్రాయణాదులకు ఈ నియమాలు సమానం. ఇలా చేస్తే పంచమహాపాతక విముక్తి కలుగుతుంది. 3 చాంద్రాయణాలతో బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. 8 దేవతా సాక్షాత్కారం, 10 సర్వఛంద పరిజ్ఞానం, సర్వకామ సముసలబ్ధి. 3 నాళ్లు ప్రాతకాలంలోనూ 3 నాళ్లు సాయంకాలంలోనూ ఆయాచితాన్నం తింటూ మరి 3 నాళ్లు ఉపోష్యం ఉండి ప్రాజాపత్యం చెయ్యాలి. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, ఆవు నెయ్యి వీటితో ఉపవాసం ఉండి ఏకరాత్రం గడిపితే అది శాంతపనం. రోజుకి 1 ముద్ద మాత్రమే తింటూ 3 నాళ్లు ఉపవాసం చేస్తే అది మహాశాంతపనం. జలక్షీర ఘృతానిలాలను ప్రతి 3 నాళ్లకు ఒక్కసారి గ్రహిస్తూ జలాహారిగా 12 ఉపవాసం చేస్తే అది పరాక వ్రతం. శుక్లపక్షంలో రోజుకి 1 ముద్ద చొప్పున పెంచుకుంటూ వెళ్ళి కృష్ణపక్షంలో ఒక్కొక్కటి తింటూ అమావాస్య నాడు అస్సలు ఏమీ తినకుండా ఉపోష్యం ఉంటే అది చాంద్రాయణ వ్రతం. ప్రాతకాలాన ఆహ్నిక క్రియలు నిర్వర్తించి 4 ముద్దలు, సాయంకాలాన విధులు నిర్వర్తించి సూర్యాస్తమయం అయ్యాక 4 ముద్దలు తింటూ నెల గడపడం శిశు చాంద్రాయణ వ్రతం. మధ్యాహ్నం పూట 8 హవిష్య పిండాలను తిని ఉపవాసాలుండటం యతి చాంద్రాయణం. ఈ వ్రతాలు ఒక్కొక్కటి 7 రాత్రకాల వ్యవధిలో త్వక్, అసృపిసిత, అస్థి, మేధో, మజ్జ, వసాభాగాలను శుద్ధి చేస్తాయి. ఇలా శరీరాన్ని, ఆత్మను శుద్ధిపరుచుకొని పురశ్చరణ, స్వాధ్యాయాది కర్మలు ఆరంభించాలి. నియతాత్ముడై ఆచరించాలి. అప్పుడు ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. నారద, శృతిసారమైన పురశ్చర్యా విధానం సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇది అత్యంత గోప్యం సుమా. నారాయణ మహర్షి, పురశ్చర్యా విధానం తెలిసింది. దానితో పాటు ప్రాజాపత్యాది వ్రతాలు తెలిసాయి. మరి శాంతి ప్రయోగాలు కూడా తెలియచేస్తే ధన్యుణ్ణి అవుతానన్నాడు నారదుడు. సరే అని నారాయణుడు ఆరంభించాడు. శాంతి హోమాల గురించి తెలుసుకుందాం. నారద, శమీ సమిధలతో భూత రోగ గ్రహాదుల ఉపశమనం కోసం శాంతి హోమం చెయ్యాలి.
పాలుగారే చెట్టు నుంచి పచ్చిపేళ్లు తెచ్చి హోమం చేస్తే ఇంకా మంచిది. శలలతో చేసిన భూతరోగ శాంతి కలుగుతుంది. సూర్యుడికి ముందుగా జలతర్పణం చెయ్యాలి. మోకాలి బంటి నీటిలో నిలిచి చేస్తే దోషాలన్నీ అంతరిస్తాయి. మెడబంటి లోతులో నిలబడి చేస్తే ప్రాణాంతక భయాలు తొలగిపోతాయి. శాంతి కర్మలన్నింటికి నీటిలో నిలిచి జపం చేయడమే ఉత్తమం. బంగారం, వెండి, రాగి, మట్టి పాత్రల్లో గాని, బొడిపెలు లేని కొయ్య పాత్రలో గాని పంచగవ్యాన్ని నింపుకొని క్షీర వృక్ష కాష్టాలతో జ్వలితాగ్నిలో సమంత్రకంగా హోమం చెయ్యాలి. సహస్రాహుతులు చెయ్యాలి. మిగిలిన పంచగవ్యంలో దర్భలు ముంచి ప్రదేశమంతా సంప్రోక్షించాలి. బలి ప్రదానం చెయ్యాలి. పరదేవతను ధ్యానించాలి. అభిచారాలు, పాపాలు నశిస్తాయి. దేవభూత పిశాచాదులు వశమవుతాయి. గృహ గ్రామ రాష్ట్రాలను విడిచి దుష్టగ్రహ పిశాచాదులు పారిపోతాయి. మండలంలో శూలముద్ర లిఖించి అభిమంత్రించి ఇలాగే సహస్ర హోమం చేసి నిఖనం చేస్తే సర్వశాంతులు సిద్ధిస్తాయి. పూర్వోక్తమైన పాత్రకు సూత్రవేష్టనం చేసి వేలలో గాని ఇసుకలో గాని నేలలో గాని ఇసుకలో గాని పాతిపెట్టి మంత్రజలాలు నింపి 4 దిక్కుల నుంచి తీర్థజలాలను ఆవాహన చేసి వివిధ పుష్పాలు, బిల్వపత్రాలు, బియ్యము, నువ్వులు, ఆవాలు, పాలుగారే చెట్ల చిగురాకులు అందులో వెయ్యాలి. కుశకూర్చంతో మంత్రాలు చదువుతూ కలియద్రిప్పాలి. అటుపైని ఆ నీరు చల్లుకోవాలి. బ్రాహ్మణులపై చల్లాలి. అందరూ పవిత్రులవుతారు. భూత రోగాదులు, చేతబడులు తొలగిపోతాయి. ఈ అభిషేకంతో విప్రుడు మృత్యువు నోటి నుంచి కూడా బయటపడగలడు. దీర్ఘాయుర్దారం కోరుకునేవారు ఈ అభిషేకం జరిపించుకోవాలి. ఇది చేసిన విప్రులకి 100 గోవులు సంతృప్తికరంగా దక్షిణలు ఇవ్వాలి. ఇంకా రేపటి రోజున తెలుసుకుందాం ఈ శాంతి హోమాల గురించి. ఓం శ్రీ మాత్రే నమః.